అన్నీ తానై అన్నింటికీ తానై ఇలానే కనిపిస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. చేతికి గాయమైన పెద్ది మూవీ ప్రమోషన్స్ ని ఒంటి చేత్తో ముందుకు తీసుకువెళ్తున్నాడు. హెవీ స్కెడ్యూల్ తర్వాత పెద్ది రిలీజ్ తర్వాత ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు చెర్రీ. దాన్ని కూడా క్రియేటివ్ గా బ్రేక్ గా మార్చబోతున్నాడట. ఇంతకీ ఏం చేయబోతున్నాడు? లెట్స్ వాచ్. తెలుగు స్టేట్స్ ను పెద్ది ఫీవర్ ఊపేస్తోంది. జూన్ 4న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ టైంలో ఎంత కష్టపడ్డాడో అదే రేంజ్ లో ఇప్పుడు కనిపిస్తున్నాడు గ్లోబల్ స్టార్ చెర్రీ. దీని మీద ఇండస్ట్రీలో ఇప్పుడు భారీ డిస్కషన్ నడుస్తోంది. పెద్ది మూవీ షూటింగ్ టైంలో చేతికి గాయమైనా దాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు చెర్రీ. బ్రేక్ లేకుండా సినిమా షూటింగ్ పూర్తి చేయడం, అదే ఉత్సాహంతో చేతికి సపోర్ట్ బ్రేస్ తో ప్రమోషన్స్ లోనూ పాల్గొంటున్నాడు. ఇది తన డెడికేషన్ లెవెల్ ఏంటో చూపిస్తున్నాడు. ఈ ప్రాసెస్ లో ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైందని భావిస్తున్న రామ్ చరణ్ మూవీ రిలీజ్ అయ్యాక కొంతకాలం పూర్తిగా రెస్ట్ మోడ్ లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్లి రిలాక్స్ అవ్వాలని, అదే సమయంలో చేతికి సంబంధించిన చిన్న సర్జరీ కూడా చేయించుకోవాలని అనుకుంటున్నాడని టాక్. అయితే ఈ ట్రిప్ ని కేవలం హాలిడేగా కాకుండా క్రియేటివ్ బ్రేక్ గా మార్చుకోవాలని అనుకుంటున్నాడట. డైరెక్టర్ సుకుమార్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టోరీ డిస్కషన్స్ కూడా అక్కడే స్టార్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఓవరాల్ గా పెద్ది తరువాత బ్రేక్ తీసుకున్న తన నెక్స్ట్ మూవ్ కోసం రామ్ చరణ్ ఇప్పటికే ప్లానింగ్ స్టార్ట్ చేసినట్లే కనిపిస్తున్నాడు.